స్త్రీ శక్తి సేవా సమితి సోలాపూర్ నుండి మే 22, 23, 24 ఐశ్వర్య లక్ష్మి స్వర్ణ కుబేర్ మహోత్సవం జరుగుతున్నది. మహాలక్ష్మి బ్యాంక్వెట్ హాల్ MRDC. సో దీంట్లో ముందు రోజు శ్రీ ఐశ్వర్యలక్ష్మి స్వర్ణ కుబేర హోమం ఉంటుంది. రెండో రోజు సౌభాగ్యలక్ష్మి సుహాసిని పూజ. మూడో రోజు చిత్రలేఖ సమేత్ కుబేర కళ్యాణం అని కుబేర పట్టాభిషేకం. ఈ పూజలు మా పూజ్య గురువరులు పరం పూజ్య శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీర్వాదంతో అని శ్రీ శ్రీ రమ్యానంద భారతి మహాస్వామిని శ్రీ శక్తి పీఠాధీశ్వరి మంత్ర మహేశ్వరి సాన్నిధ్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐశ్వర్యలక్ష్మి స్వర్ణ కుబేర హోమం దాని ఫలితం ఏంటంటే ఐశ్వర్యం, స్త్రీ సంపద, దానికోసం ఈ హోమాలు జరుపుతున్నామండి. ఇప్పుడు ఈ హోమాలది ప్రత్యేకత ఏంటంటే, మొదటి ప్రత్యేకత, ఈ హోమం మా మాతాజీ వారి సాన్నిధ్యంలో జరుగుతుంది. మా మాతాజీ వారు సిద్ధగురు, మా గురుదేవులు సిద్ధగురుల సాన్నిధ్యంలో ఏదైనా జరిగినా మనం ఏమైతే కోరుకొని ఏదైతే సంకల్పం చేసుకొని కూర్చుంటాం ఆ సంకల్పం నెరవేరుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఈ హోమాలు నార్మల్ హోమాలు జరిగితే దశంగాలే ఉంటాయి హోమద్రవ్యాలు, కానీ ఈ హోమానికి ఉండే హోమద్రవ్యాలే ఐశ్వర్య ప్రాప్తి, స్త్రీ సంపద కోసం ఏమైతే హోమద్రవ్యాలు ఉంటాయి 108 పూర్ణావతి ద్రవ్యాలు ఉంటాయి. కమలం పువ్వులు, కమల బీజ్, విప్ప పువ్వు, బిల్లి పత్రలు, బిల్వదళాలు, ఇటువంటి 108 హోమద్రవ్యాలతో ఈ హోమం జరుగుతుంది. మూడో పాయింట్ ఏంటంటే, హోమకుండాల షేప్. మనకి ఏ ఫలితం కావాలంటే ఏ దేవత ప్రకారంగా ఆ దేవతది హోమకుండ షేప్ ఉంటుంది. సో ఈ హోమకుండం షేపం పద్మాకారంలో ఉంటుంది. మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే, ఈ హోమాలు మంత్రవేత్త బ్రాహ్మణుల ద్వారా ముందు ఈ మంత్రం తీసుకొని ఐశ్వర్యలక్ష్మి స్వర్ణ కుబేర మంత్రం మా స్వామివారి దగ్గర, మాతాజీ వారి దగ్గర తీసుకొని మంత్రసిద్ధి కలిగిన తర్వాత, మంత్రాధికారం వచ్చిన తర్వాతనే ఆ బ్రాహ్మణులు ఈ హోమం చేస్తారు. సో ఆ బ్రాహ్మణుల ద్వారా ఈ హోమం జరుగుతుంది. వేదవేత్త బ్రాహ్మణుల ద్వారా ఈ హోమం జరుగుతుంది. ఇది హోమానికి. అండ్ ఈ హోమాలు ఎందుకు పెట్టిరంటే, మన సోలాపూర్ ఐశ్వర్యం మళ్ళీ మంచి రోజులు రావాలి, విశ్వ కళ్యాణం కోసం ఈ హోమం పెట్టారు. రండి, ఈ హోమంలో పాల్గొండి. రెండో రోజు ఏముందంటే, సౌభాగ్యలక్ష్మి సుహాసిని పూజ. సుహాసినులకు అమ్మవారిగా భావించి వాళ్లకు షోడశోపచార పద్ధతిగా పూజ చేస్తుంది. ముందు కనకదార స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం, కుంకుమార్చన, తర్వాత ఈ ప్రతి సుహాసినికి పూజ చేసేటప్పుడు మంత్రోచ్చారణ ద్వారా వాళ్ళకు పూజ జరుగుతుంది. మూడో రోజు కుబేర కళ్యాణం, కుబేర పట్టాభిషేకం. కుబేర కళ్యాణం చిత్రలేఖ సమేత కుబేర కళ్యాణం. మనము సీతారాముల కళ్యాణం, వెంకటేశ్వర్ల కళ్యాణం వింటుంటాం. అలాగే చిత్రలేఖ సమేత కుబేర కళ్యాణం అంటే కుబేరుని అనుగ్రహ కోసం ఈ అది కళ్యాణం జరుగుతుంది. పెళ్లి కాని వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ కళ్యాణంలో పాల్గొనవచ్చు. మూడో రోజు ఇంకో ప్రోగ్రాం ఏముందంటే, కుబేర పట్టాభిషేకం. కుబేర పట్టాభిషేకం అంటే కుబేరునికి రాజు చేస్తాం, రాజ్యాభిషేక్. సో ఎప్పుడైతే రాజ్యాభిషేక్ చేస్తామో అప్పుడు ఆ రాజు మన ఊరుకు కొలువై ఉంటాడు. కుబేరు యక్షునికి రాజు. అప్పుడు యక్ష దేవతలు, యక్షగణులు అందరూ ఉంటారు. యక్షులది ఒక్క దృష్టి కూడా మన పైన పడితే మన కార్తీక ఇబ్బందులు ఏమేస్తున్నాయి అవన్నీ వెళ్ళిపోతాయి. సో ఈ హోమాలు కానీ, కుబేర కళ్యాణం కానీ, కుబేర పట్టాభిషేకం కానీ, ఇదేమి సౌభాగ్య సుహాసిని పూజ కానీ, సౌభాగ్యలక్ష్మి, ఇది ఎందుకు జరుపుతున్నామంటే, మనకి బిజినెస్ గ్రోత్ కావడానికి, జాబ్ ప్రమోషన్ రావడానికి, బిజినెస్లా ఎదగడానికి, జాబ్లో మంచి ప్రమోషన్ రావడానికి ఏమైతే ఆటంకాలు వస్తున్నాయి, ఆబ్స్టాకల్స్ వస్తున్నాయి, అవన్నీ తొలగించి మనకి ఏదైతే కోరుకుంటున్నామో ఆ సంకల్పం నెరవేరడానికి ఇవి జరుగుతున్నాయి. దాంతోపాటు రోజు మంత్రోపదేశం ఉంటుంది, మాతాజీ వారిది పాద పూజ ఉంటుంది, అన్నప్రసాదం ఉంటుంది.
ఇది కార్యక్రమం స్వరం అని మంత్రోపదేశం ఉచితంగా నిశ్శుల్క మంత్రోపదేశం. కుర్తాలపీఠ జగద్గురు శంకరాచార్య పరం పూజ్య శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివర్యులు. వీరు సిద్ధగురులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, నాథ సంప్రదాయ, సిద్ధ సంప్రదాయ, శంకరాచార్యులు. సో స్వామివారు నడిచే దైవం, నడిచే కాలభైరవులు, దశమహావిద్యా స్వరూపులు, లలితాదేవి, రాధాదేవి దర్శనమైన గురులు, హనుమంతు, గణపతి, సమస్త దేవుల దర్శనమైన గురులు. ఇంత పెద్ద గొప్ప గురు వర్య ఆశీర్వాదంతో అని పరం పూజ్య మాతాజీ శ్రీ రమ్యానంద భారతి మహాస్వామి మంత్ర మాహేశ్వరి, కాళీ మంత్ర సిద్ధురాలు, రాధాకృష్ణుల దర్శనం, లలితా అమ్మవారి దర్శనం, దశమహావిద్యా స్వరూపులు, వారాహి అమ్మ స్వరూపిణి అయిన గొప్ప నడిచే మంత్ర స్వరూపిణి, మంత్ర దేవతా స్వరూపిణి అయిన గొప్ప సిద్ధగురు, సిద్ధమాత సాన్నిధ్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిద్ధగురుల దర్శనం మాత్రేనా మన జన్మ జన్మాల పాపాలు వెళ్ళిపోతాయి. అటువంటి గొప్ప గురువుల సాన్నిధ్యంలో, సిద్ధగురు సాన్నిధ్యంలో ఈ 3 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో తప్పకుండా మీరందరూ ఈ కార్యక్రమానికి లాభం పొందండి.